హైడ్రా యాక్షన్ నేపథ్యంలో జన్వాడలో ఫామ్ హౌస్ల చుట్టూ రాజకీయ రగడ రేగుతోంది. తనకు ఎలాంటి ఫామ్ హౌస్లు లేవని కేటీఆర్ వాదిస్తే కౌంటర్ ఇచ్చారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. అమాయకుడు పాపం, మాట్లాడడానికి అకలు ఉండాలి, నకలు కొట్టడానికి అకలు ఉండాలంటారు, మాట్లాడడానికి ఉండాలి. ఈయన ఫామ్ హౌస్ కదా, ఈయన ఫామ్ హౌస్ డ్రోన్ వేయిందని రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఈయన ఫామ్ హౌస్ కదా, మరి కేసు పెట్టిన రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు. మరి ఎవరి ఫామ్ హౌస్? అప్పుడు నీ ఫామ్ హౌస్ అని కేసు పెట్టినావు కదా, ఎందుకు పెట్టావు? మరి ఇప్పుడు లీజ్ అప్పుడు నీ ఓను. టీఆర్ఎస్లో గదే పాలసీ వాళ్ళది, బీఆర్ఎస్లది. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకో చేస్తే వ్యభిచారం.